మమ్మీ ఈరోజు టిఫిన్ అయితే చేయలేదు, అందుకే అన్నం అయితే వండేసింది. గింజ అయితే వార్చేసి అన్నం ప్లేట్ తీసుకొని అన్నం అయితే వేయమంటున్నాను అనమాట. ఇలా ఉదయాన్నే అన్నం అయితే రెడీ చేసేసింది మమ్మీ. ఇక కూరలు వచ్చేసరికి ఇందులో ఆకుకూర అయితే ఉంది, ఆకుకూర అలాగే ఇది చట్నీ, టమాటా చట్నీ అయితే కొంచెం ఉంది. ఇవి రెండు అడ్జస్ట్ చేసుకొని అయితే మార్నింగ్ ఫుడ్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా అన్నం అయితే తినేసి తర్వాత నిమ్మ చెట్లకైతే స్ప్రే చేయాలి. బయట ట్యాంకీ అయితే తెచ్చాడు పెట్టున్నాను. పక్కింటి అన్న అయితే వస్తామని చెప్పాడు. అన్న వస్తే అన్న స్ప్రే చేస్తానన్నాడు, లేదంటే నేనే స్ప్రే చేసేస్తాను నిమ్మ చెట్లకి ట్యాంకీ తగిలించుకొని. ఇక నిమ్మ చెట్లకి స్ప్రే చేసేసిన తర్వాత మరుసటి రోజు కానీ ఒక 2-3 రోజులు గ్యాప్ తీసుకొని ఈ గడ్డి మందుకు కూడా గడ్డి మందు అయితే కొట్టాలి, పిచికారీ చేయాలి. ఇక అన్నం కూరలు వేసేసుకొని ఒక పట్టు అయితే పట్టేద్దాం ఉదయాన్నే. ఇక మధ్యాహ్నానికి కూర ఏదో ఒకటి చేయాలి. పందిరి చిక్కుడుకాయలు తీగూర అని చెప్పాను కదా, అదేమన్నా చేస్తారేమో మమ్మీ. ఇక ఇది కాంబినేషన్ నంచుకొని అయితే ఒకరవ పెట్టుకున్నాము పచ్చడి. ఇదే మమ్మీ, ఇది కింద అయితే పెరిగేసుకుంటావా? ఇలా అయితే మమ్మీ పెరిగేసుకుంటాను అన్నది. పెరిగేసుకొని చట్నీ అయితే నంచుకోపోద్ది మమ్మీ. ఇంకా అన్నం అయితే తినేద్దాము. నీళ్ళు పోసి అట్లా రుద్దేస్తే పోతుంది ఉప్ప. అట్టేగా నుండిస్తే ఉప్పుకి మరీ నా తెలియదు అట్ట. మా మమ్మీ వాళ్ళ ఇట్ట కడిగితే రాలేదు అదే. ఇప్పుడు వచ్చేసిలా? అవును. ఉప్పు పోతుందా? అప్పుడు దానికి పసుపు పొడి వేసి రుద్దాలా? మమ్మీ కూడా రుద్దుతుంది, పసుపు పొడి వేసి రుద్దింది, కానీ ఉప్పు బాగాలేదా? లోపల ఉందా ఉప్పు? దానికి లోపల ఉప్పు బట్టి ఉంటుందా? మనమే చేద్దాం దానికి, అవి ఊరికే కదా మనం తయారది. దానికి దాన్ని ఎట్ట కడిగినా కానీ దాంట్లో ఉప్పు అనేది పాముకొని పోయి ఉంటుంది, బాగా పట్టిపోయి ఉంటుంది ఉప్పు. ఊరేస్తల్లా ఉప్పులో, అప్పుడు బాగా దాని శరీరం అంతా ఉప్పు పట్టిపోవాలా. దాన్ని చూడు ఎట్ట స్నానం చేయిస్తుందో, దానికి తల స్నానం చేయించేసింది. దానికి ఇదిగో ఇట్టటి బకెట్లు, ఇట్టటి టబ్బులు అమ్మినారు ఉదయం. మా మమ్మీ కూడా ఒకటి తీసుకున్నది, 100కి తీసుకున్నది. దబర్లు కడిగేటప్పుడు నీళ్ళు అంతే కదా, బాగా తల స్నానం చేసేసింది. చిక్కుడుకాయలు తీసుకొని వచ్చి తీగూరకైతే ఇప్పుడు తీగూరకి కట్ చేద్దాం. వాటిని వచ్చేసేయండప్ప. కత్తిపీట ఇలా అయితే వేసుకొని ఇవి చాపలో అయితే పోసుకుందాము. అన్నీ కట్ చేసి దీంట్లో పెట్టేసుకుంటే ఉంటాయి. మమ్మీ అది తీమమ్మ. ముందు ఎర్రగడ్డ అయితే కట్ చేసి నీళ్ళల్లో వేసేస్తే కారు రాకుండా ఉంటుంది మనం కట్ చేసుకునేటప్పుడు. లేదంటే కళ్ళల్లో నీళ్ళు, అమ్మో కారిపోతాయి కళ్ళల్లో నీళ్ళు. సాయంత్రం వస్తానన్నాడు మా అమ్మ చిన్నపరెడ్డి అన్న బరిందోలుకొని. వస్తానన్నాడు. ఎక్కడికి అమ్మా? ముందు టమాటో అయితే కట్ చేసి ప్లేట్లో పెట్టేసుకున్నాం. అయ్యి ఇంక 2 ఫ్రిడ్జ్లా
అవి కోసుకునేటప్పుడు కట్ చేసుకుందాం లేరా, అప్పటికి ఇంకా ముదరతాయి ఒక రవ్వ. ఇలా టమాటో చిన్న చిన్నగా అయితే కట్ చేసి ప్లేట్లోనే పెట్టేసుకున్నాము ఫస్ట్. అది మంచి ఇత్తనం లాగా లేదు మమ్మదే. ఇలా కట్ చేసేసుకొని అది ఏమున్నది అల్లుకోను లేదు. ఆ చెట్టు పందిరి చిక్కుడుకాయల చెట్లు అయితే ఒక 2 వేసాము. ఆ పందిరి చిక్కుడుకాయల చెట్లు ఏం చేసాయంటే నేను పైకి అల్లుకుంటాయని వాటికి పందిరిలాగా కూడా అరేంజ్ చేశాను. కానీ అవి పైకైతే అల్లుకోకపోగా కింద పెడితే మట్టి అంతా పడిపోతూ ఉంది. అందుకోసమే ఇలా మళ్ళీ నీళ్ళల్లో అయితే పెడుతున్నాను. ఇవి నీళ్ళ దాబను ప్లేట్ మీద అయితే పెట్టాను. మళ్ళీ మట్టి పడిపోయిందంటే ఎంత కరకర అంటుంటాయి కదా, అందుకట్లా. ఇంకా ఎర్రగడ్డ అయితే సన్నగా కట్ చేసేసుకొని ఇది కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి, ఏగిపోతాయి, ఆలస్యం అవ్వకుండా. ఒకరోజు సాల్ట్ కానీ తగిలించామనుకోండి, వేసిన ఒక 2వ నిమిషానికల్లా కూడా బాగా మాడిపోతాయి అన్నమాట ఫ్రై అనేది. ఎర్రగడ్డలు టమాటాలు ఇంకా నేను చూసుకోవలేదు. ఇలా టమాటా ఎర్రగడ్డ అనేది కట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఇవి కూడా ఇట్లా చీల్చి టమాటా ఎర్రగడ్డ అయితే అలా కట్ చేసుకున్నాం కదా. ఇక ఇప్పుడు పందిరి చిక్కుడుకాయలు కూడా అవి కట్ చేసి దాంట్లో అయితే వేసాను. నీళ్ళల్లో ఉండు మమ్మీ కాసేపా. నీళ్ళల్లో అయితే వేసాను కదా, ఈ కడిగేసి ప్లేట్లో అయితే పెడతా ఉంది. అవి అన్నీ పెట్టుకున్న తర్వాత అయితే మనం కూర అయితే రెడీ చేస్తుంది అన్నమాట. తీగూర చాలా బాగుంటుంది. తాలింపే ఎక్కువ చేస్తారు, కానీ ఇట్లా తీగూర కూడా చేస్తే చాలా బాగుంటుంది. అన్నీ కూడా చూడండి, తెలుపు ఎరుపు అట్లాగే పచ్చ, చాలా కలర్ఫుల్గా అయితే ఉంది కదా చూసేదానికి ప్లేటు. పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు, వేసుకోపోయినా కానీ బాగుంటుంది కూర. ఇట్లా ఆ గింజలు సోయా గింజల్లో బీనీస్ గింజల్లో ప్రోటీన్ పదార్థం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది, వేగంగా అందుతుంది అన్నమాట మన శరీరానికి ప్రోటీన్ మినరల్స్. అందుకని చాలా ఎక్కువగానే వారానికి 3-4 టైమ్స్ అయినా కానీ ఈ కూర అనేది రెడీ చేస్తుంది మమ్మీ. అన్నంలోకైనా రోటీస్లోకైనా ఇడ్లీలోకి కూడా వేసుకుంటాం మేము, చాలా బాగుంటుంది. ఇలా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు పందిరి చిక్కుడుకాయల కూర అయితే చేద్దాము. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా చేసే పనుల్లో మధ్యాహ్నం కూర అయ్యేసరికి ఎన్ని పనులు ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో ఒక పని అన్నమాట. ఖాళీ సమయాన్ని దొరికితే చాలు ఏదో ఒకటి గడ్డి తవ్వుడో ఏదో ఒక పని ఉంటుంది. ఇక్కడ మమ్మీ వచ్చేసరికి అదే పందిరి చిక్కుడుకాయ కూరలోకి అయితే ధనియాల పొడి చేయడానికి ఇలా బాండెల్లో అయితే ధనియాలు వేయించడానికి బాండెల్లో ధనియాలు అయితే పోస్తూ ఉంది. అలాగే పట్ట మొగ్గ ఇంకా మిరియాలు కావాలా లైట్గా వేస్తుంది. ఇలా పట్ట అయితే వేస్తుంది. అలాగే మిరియాలు అయితే వేసింది, ఒక 4 మిరియాలు కావాలి వేసింది. మిరియాలు పట్ట ధనియాలు అడివరకు అయితే వేస్తుంది అన్నమాట. ఇక గ్యాస్ స్టవ్ అయితే వెలిగించేసి ఇక బాండలు అయితే పెట్టి ధనియాలు కూడా వేయించడానికి చేస్తుంది. అవి ఒక పటపట అని కానీ వేగినట్లయితే అంటే ధనియాల పొడికి రెడీ అయిపోతాయి. ఇదే రోట్లో అయితే పోసేసుకోవచ్చు. ఇవి దంచేదానికి కూడా చిన్న రోల్ వస్తుంది. ఇదే ఆ రోలు బుడ్డ రోలు. ఈ బుడ్డ రోల్ని అయితే ఒకటి తీసుకుంది. పోయి మమ్మీ పెట్టానా అలా ఈ బుడ్డ రోల్ని అయితే తీసుకున్నది మమ్మీ. ఇది వచ్చేసి 100 రూపాయలు చెప్పాడు ఆయన రోల్. ఆయన ధనియాల పొడి అలాగే ఏదైనా రసం మసాలా
అట్లాంటివి దంచుకోవడానికి అయితే చిన్నది పనికొస్తుంది. ఇది ఒకటి తీసుకుంది. ధనియాలు కూడా వేగిపోయాయి. లైట్గా స్మెల్ అయితే వస్తుంది కదా ధనియాలు వేగినట్టు. ఆ స్మెల్ వచ్చినప్పుడు ఫ్రై అయిపోతాయి. కరకర వేగాయా మనం? వేగిపోయాయి. ఇంకనా ధనియాలు అయితే దీంట్లో పోసేస్తుంది రోల్లో. ఏమన్నా ఇంకా ఏగలా అలా అయితే దాంట్లో గ్యాస్ అయితే కట్ చేసి ఇంకా ధనియాలు అయితే దాంట్లో పోసేస్తూ ఉంది బుడ్డి రోల్లో. దాంట్లోకి తెల్లగడ్డ కూడా దాంట్లోకి ఒకటైతే తీసేసుకున్నాం. ఇక్కడే ఉంది తెల్లగడ్డ కూడా, మసాలా గిన్నె మీద అయితే ఉంది. ఇద్దాం మమ్మీ ధనియాల పొడి అయితే దంచేసి నేను కూర తిరగమాత పెట్టేస్తా. కూర అయితే ఇప్పుడు తిరగమాత అయితే పెడతాం. ఈ బాండిల్ అయితే ఇలా పక్కనైతే పెట్టేసుకున్నాం కదా, వేడిగా అయితే ఉంటుంది కదా. ఇక వెంటనే గ్యాస్ అయితే మమ్మీ ధనియాల పొడి దంచడానికి అయితే అక్కడ కూర్చుంది. ఇక గ్యాస్ అయితే ముట్టించేసి సిమ్లో పెట్టుకొని బాండిల్ అయితే తీసుకుందాం. అబ్బా ఇలా బాండిల్ అయితే తీసుకొనేసి ఇలా గ్యాస్ మీద అయితే పెట్టేసుకొని వెంటనే ఆయిల్ దీంట్లో అయితే పోసాము. దీంట్లో ఆయిల్ కూడా అయిపోవచ్చింది. క్యాన్లో నుంచి అయితే వంచాలి దీంట్లోకి. ఇక సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము పందిరి చిక్కుడుకాయల కూరకి. ఇలా మూత అయితే వేసి పక్కనైతే పెట్టేద్దాం. అబ్బా ఇప్పుడు ఆయిల్ ఫ్రై అయితే బాగా సెగకాని పట్టినట్లయితే ఆయిల్ ఇందులోకి పోపుల పెట్టెలో నుంచి ఇలా ఆవాలు అయితే తీసుకొని కొన్ని అయితే వేద్దాము. ఆయిల్ ఇంకా హీట్ అయినట్లేదు. ఆయిల్ వేడైనట్లయితే వేయాలి. ఇక ఇవి తరిగి పెట్టుకుంది కదా ఒక అరగంట అవుతుంది ఇవి తరిగి పెట్టి కూడా. ఇవి తరిగి పెట్టిన తర్వాత మళ్ళీ ఈ ఖాళీ సమయంలో గడ్డి తోడు ఇవన్నీ ఉంటాయి పనులు. ఆ చిన్న చిన్న పనులన్నీ చూసుకొని కూర చేసేదానికి వచ్చేసరికి ఇంత లేట్ అయితే అవుతుందబ్బా. ఆయిల్ అయితే ఒక లైట్గా సెగబట్టింది కాబట్టి ఆవాలు అయితే వేసాము. చిటపట అన్న తర్వాత ఎర్రగడ్డ అయితే వేసుకున్నాం. ఇవి వేసిన తర్వాత ఇలా కలిపెట్టుకుందాం. ఇట్లా కలిపెట్టుకున్నట్లయితే బాగా ఫ్రై అయితే అయిపోతాయి. అలాగే ఈ ఫ్రై అయ్యేటప్పుడే ఒకరోజు సాల్ట్ అయితే వేసినట్లయితే అందులోకి సాల్ట్ అయితే ఇలా వేద్దాం. సరిపడినంత ఉప్పు అయితే వేసుకొని అలాగే కూరలోకి ఇవి వేగడానికి కూడా సరిపోతాయి. ఒకసారి ఇలా కలిపెట్టేసినట్లయితే అవి శుద్ధంగా ఫ్రై అయిపోతాయి. గ్యాస్ ఫ్లేమ్ అయితే ఫుల్ ఫ్లేమే. బయట గాలికి అయితే అలా మంట ఫ్లేమ్ అయితే పక్కకి వెళ్ళిపోతూ ఉంది. సరిగా సెగ అయితే తగలట్లేదు. అవి ఫ్రై అవుతూ ఉంటాయి. మూత లిడ్ ఒకటి పెట్టినట్లయితే అలా ఆవిరికి బాగా ఫ్రై అవుతాయి. అలాగే ఫ్రిడ్జ్లో కరివేపాకు అయితే పెట్టింది మమ్మీ. ఆ కరివేపాకు అయితే 2 రెమ్మలు అయితే తీసుకున్నాను. ఈ లోపల అన్న సాయంత్రం బర్రెలు అయితే తోలుకొస్తాడని చెప్పాను కదా. ఇలా బర్రెలు అయితే తోలుకొచ్చాడు. అవైతే మేస్తూ ఉన్నాయి. ఇక ఇది ఫ్రై అయితే బాగా చూసారు కదా, బాగా అయితే మర్చిపోయాలి. ఆనియన్స్ అలాగే టమాటాలు కూడా వేసేసుకున్నాము. టమాటాలు కూడా వేసేసి ఒకసారి దాని గంటి కాడతో కలిపెట్టేసామంటే బాగా ఫ్రై అయిపోతాయి. వెంటనే ఇవి కూడా వేసేసుకుందాము. పందిరి చిక్కుళ్ళు అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా ఆయిల్తో కలిపి బాగా మక్కుతాయి అన్నమాట. బాగా అంతా మిక్స్ అయ్యేటట్టుగా కూడా ఒకసారి కలిపేసి తర్వాత మూత అనేది పెట్టేద్దాం. కాసేపు మగ్గిన తర్వాత పసుపు పొడి అలాగే మిరప్పొడి కారం కానీ వేసినట్లయితే బాగా వాటికి పడతాయి ముక్కలకి. పందిరి చిక్కుడు ముక్కలకి కూడా బాగా సరిపోతుంది అన్నమాట కారము పసుపు పొడి. వేద్దు రా మమ్మీ.
నేనైతే కారం మితంగా వేయలేను, తెలియదు. మమ్మీ అయితే వేస్తుంది, అందుకే మమ్మీని అయితే వేయమని చెప్తున్నాను. ఇలా మూతంతా ఆవిర్లు అయితే కమ్ముతుంది కదా, బాగా ఉడికిపోతుంది. ఇలా వెంటనే అప్పటికప్పటికే క్లీన్ చేసేసుకుంటే గ్యాస్ బండ అంతా కూడా చెమ్మ లేకుండా ఉంటుంది కదా. 1-2 సార్లు బాగా అట్లా కలిపేసుకుంటే వాటర్ అంతా కూడా ఎలా వస్తుందో చూశారు కదా. ఇలా బాగా సగం మడ్డిపోతాయి. అప్పుడు కర్రీలోకి నీళ్ళు కూడా ఎక్కువ అవసరం లేదు. ఇలా బాగా మక్క పెట్టినట్లయితే. వేయలేదు మమ్మ, వేయవా. ఇలా సగం వాడిన తర్వాత నీళ్ళు అనేది కొంచెమే పడతాయి. ఇక పసుపు పొడి కూడా వేస్తుంది, సరిపడా కారం కూడా వేస్తే ఇప్పుడే బాగా మగ్గిపోతాయి. కారం కూడా 2 స్పూన్లు అయితే వేస్తుంది. మీకు తగినంత కారం మీ రుచికి సరిపడా కారం అయితే వేసుకోవచ్చు కదా. ఇక మూత అయితే పెట్టినట్లయితే కాసేపు కారం పచ్చివాసన అనేది పోతుంది. పోయాలి మమ్మీ ఇప్పుడు నీళ్ళ. ఇలా కారం పచ్చివాసన పోతుంది. ఒక 2 నిమిషాల పాటు ఇలాగే మూత అనేది పెట్టినట్లయితే కలిపెట్టా. ఇక సగం ఫ్రై అయితే అయిపోయాయి కాబట్టి ఇక వాటర్ అయితే వేస్తాను. ఇక వాటర్ అయితే అలా సరిపడా అన్నీ కూడా అవి మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడేనా అవి మునిగేంత వరకు, చిక్కుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ కానీ మంట హై ఫ్లేమ్లో పెట్టి కానీ ఉడికించినట్లయితే బాగా ఉడికిపోతుంది కూర. తర్వాత ధనియాల పొడి అయితే వేసుకుందాము. ఇప్పుడు మూత అయితే ఒకసారి తీసి అయితే చూద్దాం ఎలా ఉడుకుతుందని. బాగా అయితే ఉడుకుతూ ఉంది కూర, దగ్గర పడిపోవచ్చేసింది. ఇంకొంచెం కానీ ఉడికినట్లయితే ధనియాలు పొడేసేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇంకా ఆపేయచ్చు. ధనియాల పొడి దంచి మమ్మీ ఇక్కడ పెట్టింది కదా, దాన్ని తీసుకెళ్ళి సరే కూరలో అయితే వేసేద్దాము. ఇంకా దగ్గర అయితే పడిపోవచ్చింది కదా కూర, అందుకే ఇలా నిలబెట్టేస్తే ఉండిపోద్ది. ధనియాల పొడి అయితే ఇలా దంచేసుకొని కూర దగ్గర అయితే పడిపోయింది. ఇక ధనియాల పొడి అయితే వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా, కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోవచ్చు. మంచి టేస్ట్ అయితే ఉంటుంది కూర. రిచ్ ప్రోటీన్ కర్రీ ఇది. అంతా ఇలా వేసేసుకున్నట్లయితే ధనియాల పొడి స్మెల్ అయితే నాకు చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కూర ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కమెంట్ అయితే చేయండి అబ్బా, మీరు ఎలా చేస్తారు ఏంటి అనేసి. ఇంకా సరిపడా ఉప్పు అయితే వేసుకొని ఒక జస్ట్ 5 మినిట్స్ ఉండి కర్రీ అయితే ఆపేసుకోవచ్చు, రెడీ అయిపోతుంది. మేసేసినాయా బర్లా అంతా? నీళ్ళు కాగాయి మమ్మీ నీకా? బర్రెలు ఇలా నిమ్మ చెట్లు తగలకుండా అయితే మేస్తున్నాయి బర్రెలు. పర్వాలేదు, నేను ఇంకా చెట్లు పాదులు ఏమన్నా తొక్కేస్తాయేమో అనుకుంటున్నాను. మాకు అంతకుముందు బర్రెలు ఉండేటివి 2 బర్రెలు. అవి అసలు సరిగా ఇంటికి రాపోయేసరికి వేగలేక వాటితో అమ్మేశారనమాట మమ్మీ వాళ్ళు. ఇంకా కూర అయితే అయిపోయి ఉంటుంది. కూరను అయితే చూసేద్దాము. దీన్ని ఫ్రిడ్జ్ మీద కవర్ ఆన్లైన్లో అయితే ఫ్లిప్కార్ట్ ఆన్లైన్లో తీసుకొచ్చాను. సాల్ట్ వేసాను మమ్మీ, చూడా అది సరిపోయిందో లేదో. నేనైతే చూస్తానులే. ఇంకా ఆపేసి మమ్మ, తీయమో తీయే. సరిపోయింది, ఉడికిపోయింది. కలిపెట్టేసి ఆపేయమ్మ. కరెక్ట్గా అయితే ఆ వాటర్కి అంతా కూడా సరిపోయింది. ఓకే బాయ్, సీ యూ, టేక్ కేర్ అండి.